హలో! హాయ్ అందరికీ. ఈరోజైతే నేను చూపించబోయే స్పెషల్ వంట ఏంటంటే ఆవళ్ళు. మనకి వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో, నేనైతే మా పిల్లలు గారెలు వేయి మమ్మీ అని అడిగారు. సరే కదా అని చెప్పేసి పప్పు పోసి గారెలకి నానపోసాననమాట. దానికోసం మనకి పెరుగు చిలుక్కోవడానికి దాంట్లోకి ఉల్లిపాయి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి చాప్ చేశాననమాట సన్నగా. ఎందుకంటే మనకి పెరుగావళ్ళలో అవి పంట కింద తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి తినడానికి. అనిపిచ్చిద్ది. సో, అందుకనేసి అలా చేశాననమాట. గారెలైతే మా పెద్ద బాబుకి బాగా ఇష్టము. ఇదొచ్చేసి నేను అసలు తాట్లేదు ఇది చేద్దాము అనేసి. కాకపోతే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇలా గారెలకి పోసాను అంటే ఆయన ఆవళ్ళేయొచ్చు కదా అన్నారు. సో, ఎప్పుడు ఏమి అడగరు. సరే కదా! అడిగారు కదా! అని చెప్పి చేద్దామనిపిచ్చింది. ఎవరికి ఏది ఇష్టమో అది చేసి పెట్టాలి కదా! పిల్లలకి నచ్చింది పిల్లలకి, పెద్దలకి నచ్చింది పెద్దలకి. సో, అందుకనేసి నేను సరే ఆవళ్ళు కూడా చేద్దామనేసి నైట్ 10:30కి స్టార్ట్ చేశాననమాట. నాకు 12:30 అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి. సో, ఇంకెవరిని అడుగుతారు మనల్నే కదా! అడిగితే అమ్మల్ని అడుగుతారు. లేదు అంటే భార్యలని అడుగుతారు. లే పిల్లలైతే అమ్మల్నే అడుగుతారు. సో, చేసి పెట్టాలి కాబట్టి నేను అప్పటికప్పుడు పెరుగు అంతా చిలుక్కుని చక్కగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాననమాట. 12:00 అయిపోయింది. యాక్చువల్‌గా చేసేదాన్ని కాదు. మా హస్బెండ్ వచ్చేసి అడిగారు కదా! ఎప్పుడు అడగరు. సో, నాకు చేయాలనిపించింది. అందుకనేసి లేట్ అయినా పర్లేదు. ఏం ప్రాబ్లమ్ లేదు. సెలవే కదా! పొద్దున్నే ఎక్కువసేపు పడుకున్నా అడిగేవాళ్ళు ఉండరు కాబట్టి చేద్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసేసాను. సో, తాలింపయితే పెట్టుకుంటున్నాననమాట. దీనికోసం ఏం లేదు. మనం పప్పుకి ఎలా తాలింపు పోపు పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేశాను ఇందులో. ఎందుకంటే అందులో పచ్చిమిర్చి వేశాను, ఎండుమిర్చి వేశాను. ఇందులో అల్లం తురుము కూడా వేశాను తాలింపులో. ఈ ఘాటయితే మనకి సరిపోద్ది. అలాగే మనం పప్పు రుబ్బుకునేటప్పుడు కూడా పప్పులో కూడా కొంచెం చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకుంటాము కచ్చపచ్చగా దంచుకొని. గారెపిండి కూడా కొంచెం కారంగా ఉంటుందనమాట. ఇందులో లైట్‌గా కనపడినట్టు పసుపు వేసుకోవాలి కొద్దిగా లైట్‌గా. అది ఆప్షనల్. ఎవరిష్టం వాళ్ళది. సో, దీనికోసం నేను గోల్డ్ ప్రెస్ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే వాడాను. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదనమాట గారెల్లోకి. చాలా పఫీగా చాలా బాగా వచ్చాయి. మీకొక విషయం తెలుసా? అందరూ పాల కవర్లు, నూనె కవర్లు ఇవి పెట్టుకొని లోటాల మీద గుంట గరిటెల పైన గారెలు వేస్తూ ఉంటారు. కానీ నాకిదైతే మా అత్తగారు నేర్పించారనమాట. చేత్తోనే రౌండ్‌గా గారెలు వేసేస్తాను. చాలా ఈజీగా అయిపోతదనమాట. చూసారా ఎంత రౌండ్‌గా చక్కగా వచ్చాయో గారెలు. సో, నాకైతే ఇలాగా ఈజీ అనిపిచ్చిద్ది. నేను చేత్తోనే వేసేస్తాను. పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. మనం రుబ్బుకునే విధానాన్ని బట్టి గారి వేసుకునే ఇది వస్తదనమాట. సో, పల్చగా రుబ్బుకోకుండా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే కొద్దిగా పఫీగా చాలా బాగా వస్తాయి. ఇగో అలా ఉబ్బుతదనమాట గారి. మెత్తగా స్పాంజ్‌లాగా వస్తాయన్నమాట. సో, అలాగా మొత్తం అన్నీ గూడా బాగా వేయించేసుకొని వాటినేం చేయాలంటే మనము వాటర్‌లో వేయాలి. ఇప్పుడు ఆవళ్ళు డైరెక్ట్‌గా పెరుగులో వేయకూడదండి. మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఆల్మోస్ట్ అందరికీ తెలిసుండొచ్చు మేబీ. తెలియని వాళ్ళు గూడా ఉంటారు కదా! వాళ్ళ కోసం. సో, పక్కనైతే నేను గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను కదా! ఆ వాటర్‌లో ఆ గారెలు మనకి బ్రౌన్ కలరు, గోల్డ్ కలర్‌లోకొచ్చిన తర్వాత ఒక్కొక్క గారె తీసుకొని ఆ వాటర్‌లో ఒక్క 3, 4 సెకండ్స్ ఉంచాలంతే. జస్ట్ ఆ గారెకి వాటర్ పట్టుకునేంత వరకు మాత్రమే ఉంచాలి. తర్వాత వాటిని అలా కొంచెం పిండేసుకొని మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఆ పెరుగులోని ఒక్కొక్క గారెని అయితే వేసేసుకోవాలనమాట. అవన్నీ గూడా మంచిగా తెల్లారికి నాని పీల్చుకొని ఆ వడ అనేది చక్కగా మంచి టేస్టీతో చాలా బావుంటుంది. సో, మీకు రాని వాళ్ళు ఇంకా ఉంటారు గదా! గారెలు వేయడం ఇలాంటివి. నాకు ఆయిలీ ఫుడ్స్ చేయడం అంటే కొంచెం భయం ఎక్కువనమాట. అయినా గూడా ట్రై చేస్తున్నాను. తప్పదు గదా! మరి నేర్చుకోవాలి ఆడవాళ్ళన్నాక అన్నీ చెయ్యాలి కాబట్టి ఈ మధ్య కాలంలోనే నేను చేస్తూ ఉన్నాననమాట. గారైతే అలా వచ్చింది. అస్సలు ఆయిల్ పీల్చలేదు. సో, మొత్తానికైతే అన్నీ అయిపోయాయి. ఇంకా నేను రెడీ చేసి పెట్టుకున్న ఆ పెరుగు తాలింపులోని ఈ గారెలన్నీ కూడా చక్కగా వాటర్ పిండేసేసి అన్నింటిని వాటిలో సర్దేసుకున్నాను.
చూసుకున్నాననమాట. టేస్ట్ చూసుకున్నా లాస్ట్‌లో ఉప్పు ఎలా ఉంది, కారం ఎలా ఉంది అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు కారం సరిపోకపోయినా మనము పచ్చి అల్లం తురుము వేసుకోవచ్చు. తింటారు కాబట్టి పెద్దవాళ్ళు. సో, పచ్చిమిర్చి కూడా బాగా చాప్ చేసుకొని సన్నగా కలిపేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటాయో. చాలా బావుంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. ఇంకా హ్మ్, అందరూ తృప్తిగా తింటారనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో ఒక మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.